సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ప్రముఖ దర్శకుడు నిర్మాత విక్రమ్ భట్ తన జీవితంలో చేసిన తప్పులపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన పెళ్లి, విడాకులు, ఇతరులతో కొనసాగించిన అఫైర్స్పై తనదైన శైలిలో ప్రస్తావించారు. ఏదో ఒక సింగిల్ రిలేషన్షిప్ తనను శిథిలం చేయలేదని పేర్కొన్నారు. తన జీవితమే శిథిలాల సమూహం కంటే పెద్దదిగా అభివర్ణించారు. తను చిన్ననాటి నుంచి ఎంతగానో ఇష్టపడ్డ అదితిని ఏరికోరి పెళ్లి చేసుకున్నాడు విక్రమ్ భట్. కానీ నటి సుష్మితా సేన్తో కొనసాగించిన వివాహేతర సంబంధం అదితిని అతని నుంచి దూరం చేసింది. తన భార్యతో డైవర్స్ తీసుకున్న తర్వాత విక్రమ్ భట్ ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసినట్టు తెలిపాడు. ఆ సమయంలో తన భార్య, కూతురును వదిలేయడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. అదంతా సుష్మితా సేన్ వల్ల జరగలేదు. జీవితంలో తనకు తానుగా చేసుకున్న అతిపెద్ద తప్పులవి. చేతులారా డైవర్స్ తీసుకున్నాడు. అప్పుడే చిత్రం గులాం విడుదలైంది. కేవలం సుష్మితా సేన్ బాయ్ ఫ్రెండ్ మాత్రమే. అదితితో డైవర్స్ తర్వాత బాధపడ్డారట విక్రమ్ భట్. తన కూతుర్ని మిస్ అయ్యానని, జీవితాన్ని గందరగోళం చేసుకున్నానని, తన తప్పిదాలతో వాళ్ళు ఎంతగానో బాధ అనుభవించారంటూ తనను చేసిన తప్పులపై తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశారు విక్రమ్ భట్. ఇక నీకు ధైర్యం లేకపోతేని మోసగాడిగా మారతావా అని బలంగా నమ్మేవాడినని నేనెలా బాధపడ్డానో అతిథికి చెప్పడానికి ఆ సమయంలో నాకు ధైర్యం సరిపోలేదన్నారు విక్రమ్ భట్. ఇక గజిబిజిగా జరిగిన పరిణామాలు తమరిద్దరిని దూరం చేశాయని అన్నారు. ఆ సమయంలో తను చాలా వీక్గా ఉండేందుకు చింతిస్తున్నాను అని చెప్పారు. ప్రస్తుతం పరిణామాలు చాలా మారాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో చేసిన ప్రతి తప్పు ఓ గుణపాఠాన్ని నేర్పిందని విక్రమ్ భట్ చెప్పారు. ఇక విక్రమ్ భట్ విడుదల చేసిన ఏ హ్యాండ్ఫుల్ సన్షైన్ నవల వీర్, మీరా అనే క్యారెక్టర్ల చుట్టూ తిరుగుతుంది. ఇద్దరూ ఎంతగా ఇష్టపడి ప్రేమించుకున్న వ్యక్తులు ఓ కారణంతో విడిపోతారు. అయితే అతని నిజ జీవితానికి దగ్గరగా ఉన్న ఈ నవలలో సుష్మితా సేన్, అమీషా పటేల్ గురించి ఏమీ లేదన్నారు. సుష్మితా సేన్, అమీషా పటేల్తో కొనసాగించిన ప్రేమాయణంపై పెదవి విప్పాడు విక్రమ్ భట్. వాళ్ళు నాతో రిలేషన్షిప్లో ఉన్న సంగతి అందరికీ బాగా తెలిసిన విషయం కావచ్చు. కానీ వాళ్ళు కేవలం తాత్కాలికం మాత్రమే. వాళ్ళని ఏ రోజు కూడా పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని విక్రమ్ భట్ వ్యాఖ్యానించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.